ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ సమాచారం కోసం మీ విశ్వసనీయ వేదిక అయిన జాబ్ అట్ యువర్ ప్లేస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే, ప్రభుత్వ సేవల్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. నేటి వీడియోలో భారత సైన్యం ప్రకటించిన స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా సుప్రీంకోర్టు స్వల్పకాలిక ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ యొక్క నిశ్చితార్థం కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక అవకాశం సుమారు 90 మంది అభ్యర్థులకు అందుబాటులో ఉంది. ఇది ఏకీకృత నెలవారీ వేతనం 00,80,000. కాంట్రాక్ట్ పదం 2025 నుండి 2026 సంవత్సరానికి మరియు భారత సుప్రీంకోర్టులో రెగ్యులర్ నియామకాలకు ఎటువంటి దావాను అందించదు. ఈ పాత్ర పూర్తి సమయం నియామకం మరియు అభ్యర్థులు ఇతర వృత్తిపరమైన కట్టుబాట్లను తీసుకోవడానికి అనుమతించబడరు. అప్పగించిన సమయంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం సహా అర్హతగల అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటిగ్రేటెడ్ లా కోర్సులతో సహా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు యొక్క చివరి సంవత్సరం విద్యార్థులు లేదా 3 ఏళ్ల న్యాయ కోర్సు యొక్క 3వ సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు. వారు అప్పగించే ముందు అర్హత యొక్క రుజువును అందిస్తే. అదనంగా అభ్యర్థులు SCC ఆన్లైన్, మనుపాత్ర మరియు వెస్ట్లా వంటి కంప్యూటర్ ఆధారిత న్యాయ పరిశోధన సాధనాలలో బలమైన పరిశోధన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు, అద్భుతమైన రచనా సామర్థ్యాలు మరియు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఫిబ్రవరి 7, 2025 నాటికి దరఖాస్తుదారులు 20 మరియు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో 3 దశలు ఉంటాయి. పార్ట్ A న్యాయ పరిజ్ఞానం మరియు గ్రహణ నైపుణ్యాలను పరీక్షించడానికి బహుళ ఎంపిక ఆధారిత వ్రాత పరీక్షను కలిగి ఉంటుంది. పార్ట్ 2 అనేది రచన మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలను అంచనా వేసే ఆత్మాశ్రయ వ్రాత పరీక్ష. పార్ట్ 3 ఒక ఇంటర్వ్యూ రౌండ్. పార్ట్స్ A మరియు 2 అదే రోజున భారతదేశంలోని 23 నగరాల్లో మార్చి 9, 2025న నిర్వహించబడతాయి. మరుసటి రోజు ఫలితాలు మరియు మోడల్ జవాబు కీలు ప్రచురించబడతాయి. అభ్యర్థులు ప్రశ్నకు ₹100 చెల్లించడం ద్వారా జవాబు కీకి అభ్యంతరాలను సమర్పించవచ్చు. అభ్యంతరం చెల్లుబాటులో ఉంటే తిరిగి చెల్లించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంది. జనవరి 14, 2025 నుండి మరియు ఫిబ్రవరి 7, 2025న రాత్రి 12:05 వద్ద మూసివేయబడింది. దరఖాస్తు రుసుము ₹500. యూకో బ్యాంక్ అందించిన ఆన్లైన్ గేట్వే ద్వారా చెల్లించబడుతుంది. ఇతర రూపం చెల్లింపు అంగీకరించబడదు. అభ్యర్థులు వారి దరఖాస్తు వివరాలు ఖచ్చితమైనవని నిర్ధారించుకోవాలి. ఒకసారి సమర్పించినట్లుగా ఎటువంటి మార్పులు చేయలేము. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వారి ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. సమర్పించిన తరువాత అభ్యర్థులు దరఖాస్తు సంఖ్యను అందుకుంటారు. వారు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడంతో సహా భవిష్యత్ కరెస్పాండెన్స్ కోసం వారు నిలుపుకోవాలి. బహుళ దరఖాస్తులు అనుమతించబడవు మరియు తాజా సమర్పణ మాత్రమే పరిగణించబడుతుంది. ఎంపిక చేసిన అభ్యర్థులు పని అత్యవసర పరిస్థితులను బట్టి బేసి గంటలు మరియు సెలవు దినాలలో కూడా శ్రద్ధగా పనిచేయవలసి ఉంటుంది. వ్రాత పరీక్షకు హాజరైనందుకు టాడె చెల్లించబడదు. తుది నియామకం విద్యా ఆధారాలు మరియు ఇతర ఫార్మాలిటీల ధృవీకరణకు లోబడి ఉంటుంది. ఈ నియామకం యువ న్యాయ గ్రాడ్యుయేట్లకు భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన న్యాయ సంస్థలలో ఒకదానిలో న్యాయ పరిశోధన అనుభవాన్ని పొందటానికి ఒక విలువైన అవకాశం. అధికారిక సుప్రీంకోర్టు వెబ్సైట్ www.sai.gov.in లో లభించే నిశ్చితార్థం కోసం వివరణాత్మక పథకాన్ని చదవడానికి అభ్యర్థులను ప్రోత్సహిస్తారు మరియు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ సమాచారం మీకు సహాయకరంగా అనిపిస్తే జాబ్ అట్ యువర్ ప్లేస్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా మీరు మా నుండి కొత్త వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జై హింద్.